మెనోపాజ్ సిమ్టమ్స్ అందరికీ ఉండవు. 20% విమెన్లో ఉండొచ్చు. 80% విమెన్ గో త్రూ మెనోపాజ్ వితౌట్ ఏ ప్రాబ్లం. ఫార్చునేట్లీ ఇన్ ఇండియా ఎందుకో మరి వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ చూస్తాం అది. మరి ఇండియన్ సినారియోలో తక్కువే మెనోపాజల్ సిమ్టమ్స్. అంటే ఈ హాట్ ఫ్లాషెస్, సడన్గా ముఖం ఆవిరి గమ్మినట్టు అవ్వటము, చెమటలు పట్టేయటము, అందరు పక్కన వాళ్ళు బాగానే ఉంటారు, మనకి ఫ్యాన్ ఏసీ పెంచండి, ఫ్యాన్ పెంచండి అంటుంటారు. అది మెనోపాజల్ సిమ్టమ్స్. కొన్నిసార్లు ఏంటంటే నీరసం, ఏ పని చేయాలనిపించకపోవటం, తోచకపోవటం. నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది, పొద్దున్నే కాఫీ పెట్టుకోవటం అంటే బ్రేక్ఫాస్ట్తో పాటు కాఫీ 1 పార్ట్. ఇప్పుడు మెనోపాజ్ తర్వాత కాఫీ పెట్టాలంటే అబ్బా పొయ్యి మీద నీళ్లు పెట్టాలి, దాంట్లో డికాషన్ పోయాలి, ఇక్కడ పాలు కాయాలి, మళ్ళీ దాన్ని వడపోయాలి, పంచదార వేయాలి. అంత హెవీగా అనిపిస్తుంది వాడు. అంత చిన్న పని కూడా ఒక పనిని 5 పనులాగా అనుకోవటం జరుగుతుంది. తర్వాత నిద్ర పట్టకపోవటము, ఇంకోటి చిరాకు, కోపము, ప్రతిదాని మీద చిరాకు, కోపం. అదే సమయంలో పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఈ కాలేజీలకు వెళ్ళిపోవటం, పెళ్ళిళ్ళే వెళ్ళిపోవటంతో ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అంటాం. ఒక రకమైన డిప్రెషను, హస్బెండ్ టైంకి ఇంటికి రాకపోయినా, సరిగా ఆయన రోజు మాట్లాడకపోయినా, ఎవరన్నా వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేయకపోయినా, అన్నదమ్ములు మాట్లాడకపోయినా అన్నిటికీ దుఃఖం వచ్చేస్తుంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ప్లస్ బాడీ ఇమేజ్లో మార్పులు వస్తాయి మెనోపాజ్ తర్వాత. స్కిన్ చేంజెస్ వస్తాయి, హెయిర్ గ్రేయింగ్ అవుతుంది. సో వాటి మీద ఒక రకమైన ఫీలింగ్. సో ఇవన్నీ కలిసి మన ఇండియాలో మెనోపాజ్ వచ్చేటప్పటికి పాత రోజులు చెప్పేది ఏంటంటే మదర్ ఇన్ లా అయిపోయే ఒక హోదా. సో దే ఫీల్ ఒక కంబైన్డ్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది. సో అంత ఉండేది కాదు అని. ఇప్పుడు వెస్ట్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్, మనకు కూడా అదే వస్తుంది, న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్. సో ఈ ఎంప్టీ నెస్ట్ సిండ్రోము, ఈ బాడీ ఇమేజ్ చేంజెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. సో ఇది ఫిజికల్ లాస్ ఆఫ్ హార్మోన్, ఎమోషనల్ లాస్ ఆఫ్ బేబీస్, ఐ మీన్ ద ఫ్యామిలీ సిస్టమ్. మూడోది ఫిజికల్ బాడీ చేంజెస్. ఇవన్నీ ఉన్నాయన్నమాట, హార్మోనల్, ఎమోషనల్, ఫిజికల్. సో ద మోర్ వి గివ్ ఇంపార్టెన్స్ టు దెమ్, మోర్ సిమ్టమ్స్ ఎక్కువైనట్టు ఉంటాయి. అయితే మెనోపాజ్ తర్వాత ఏంటంటే మన హెల్త్ 35 ఇయర్స్కి పీక్లో ఉంటుంది, 30 అప్పటి నుంచి డౌన్ హిల్లే. మెనోపాజ్ తర్వాత ఇంకా స్టీప్ డౌన్ ఫిల్ అవుతుంది. సో సడన్గా బోన్స్ విల్ బికమ్ వీకర్, స్కిన్ విల్ బికమ్ లూజ్, దెన్ ఫ్యాట్ రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది, పొట్ట చుట్టూ ఫ్యాట్ వస్తుంది, ఒక రకమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది మెనోపాజ్ అప్పుడు. ఎందుకంటే ఎక్కువ హార్మోను ఓవరీస్లో వచ్చే ఈస్ట్రోజన్ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఈస్ట్రోజన్ బాడీకి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్యాట్లోంచి వస్తుంది. సో ఈ ఓవరీస్లో ఈస్ట్రోజన్ ఆగిపోయినా టెస్టోస్ట్రోన్ వస్తుంది. సో రీప్రొడక్టివ్ ఏజ్లో ఎంత టెస్టోస్ట్రోన్ వస్తుందో అంతా ఆల్మోస్ట్ అంతా వస్తుంది మెనోపాజ్లో. కొంచెం తగ్గుతుంది కానీ వస్తుంది. వస్తే ఆ టెస్టోస్ట్రోన్ ఫ్యాట్లోకి వెళ్ళి ఈస్ట్రోన్ అని మారుతుంది. ఓవరీలో ప్రొడ్యూస్ అయ్యే ఈస్ట్రోజన్ ఏమో ఈస్ట్రడయాల్ అంటాం, అది కొంచెం పవర్ఫుల్ ఈస్ట్రోజన్. వెరస్ ఈ స్కిన్లో ఫ్యాట్లో తయారయ్యేది ఈస్ట్రోన్ అంటాం, అది లెస్ పవర్ఫుల్, బట్ ఇట్ ఈస్ ఈస్ట్రోజన్. సో మెనోపాజ్ తర్వాత కొంచెం ఒళ్ళు వచ్చిన వాళ్ళు కొంచెం నేవళంగా ఉంటారు, ఎందుకంటే ఆ ఫ్యాట్లో ఈస్ట్రోజన్ వాళ్ళకి బాడీకి వస్తుంది. అదే సన్నగా పీలగా ఉన్నవాళ్ళు ఇంకా ముడతలు పడిపోయి ఇంకా ఏజ్డ్ కనపడతారు. బికాజ్ వాళ్ళు ఫ్యాట్లో ఫ్యాట్ లేదు, ఈస్ట్రోన్ కన్వర్షన్ తక్కువ ఉంటుంది. తర్వాత అబ్డోమెన్ చుట్టూ ఫ్యాట్ వస్తుంది, ఎందుకంటే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచితే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టెస్టోస్ట్రోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు విమెన్ చాలా యాక్టివ్గా ఉంటున్నారు, మెనోపాజ్ తర్వాత కూడా యాక్టివ్గా ఉంటే దే నీడ్ మోర్ ఈస్ట్రోజన్. సో దే విల్ ప్రొడ్యూస్ లిటిల్ మోర్ టెస్టోస్ట్రోన్, అండ్ ఇఫ్ దే ఆర్ లిటిల్ ఫ్యాట్ దే విల్ ప్రొడ్యూస్ ఈస్ట్రోజన్ ఫ్రమ్ దేర్. సో దే వోంట్ హ్యావ్ మెనోపాజల్ సిమ్టమ్స్. కానీ మీ దగ్గరికి ఈ మెనోపాజ్ని కొంచెం పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? చాలా మంది హెచ్ఆర్టీ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఉంది కొంతమందికి. అంటే ఇప్పుడు బాగా మెనోపాజల్ సిమ్టమ్స్ ఉన్నాయి, అసలు కూర్చోలేరు, నించోలేరు, రోజంతా విసుగ్గా అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్మోన్ ఇవ్వచ్చు, ఈస్ట్రోజన్ బయట నుంచి ఇస్తాం. అయితే అది ఎన్నాళ్ళు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, దానివల్ల పరిణామాలు ఏంటి అన్నది ఈ
స్టడీస్ విమెన్స్ హెల్త్ స్టడీస్ అని అవన్నీ వచ్చాయి. దాంట్లో వాళ్ళు ఈస్ట్రోజన్ వల్లే బ్రెస్ట్ క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఎక్కువ అవుతున్నాయి, అది ఇదని భయపెట్టేశారు, హార్ట్ అటాక్స్ వస్తున్నాయని. కానీ ఆ స్టడీ సరిగ్గా చేయలేదు. నా ఉద్దేశంలో ఈస్ట్రోజన్ ఈజ్ ఏ ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్. ఈస్ట్రోజన్ ఉన్నంత వరకు స్త్రీకి యవ్వనం వల్ల ఇట్స్ బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్. ఎప్పుడైతే అది పోయిందో మెనోపాజ్ వస్తుంది. అయితే మనం లైఫ్ అంతా జీవితం ఎన్నో సంవత్సరాలు బతకలేం కదా, బతికినన్నాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలనుకున్న వాళ్ళు ఈస్ట్రోజన్ తీసుకోవచ్చు. అయితే యూట్రస్ ఉందనుకోండి, హిస్టెక్టమీ చేయలేదు, యూట్రస్ ఉన్నప్పుడు మనం ఈస్ట్రోజన్ ఇస్తూ పోతే ఆ ఎండోమెట్రియం థిక్ అయ్యి ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావచ్చు. అది రాకుండా ప్రొజెస్ట్రోన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది యూట్రస్ ఉన్న స్త్రీలకి. ఎప్పుడైతే ప్రొజెస్ట్రోన్ ఇస్తామో, ప్రొజెస్ట్రోన్ ఈజ్ బ్యాడ్ ఫర్ ద బ్రెస్ట్. సో దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. సో యూట్రస్ తీసేసిన వాళ్ళకి అయితే ఒట్టి ఈస్ట్రోజన్ ఇచ్చినట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ లేదు. ప్రొజెస్ట్రోన్ వల్ల కొలెస్ట్రాల్ కూడా పెరగచ్చు, పెరిగి దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. వెరస్ ఈస్ట్రోజన్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సో ఈస్ట్రోజన్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ ఫర్ ద బాడీ. కానీ అట్లా అని మనం ఎల్లకాలం ఇవ్వలేము. సో కొన్నాళ్ళు ఒక 3 years 4 years. ఇప్పుడు కొంతమంది నేను చెప్పాను ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ 30-35 ఏళ్లకే మెనోపాజ్లు వచ్చేస్తున్నాయి వాళ్ళకి కంపల్సరీ న్యాచురల్ మెనోపాజ్ అంటే 45-50 years ఏజ్ వచ్చే వరకు హార్మోన్స్ ఇవ్వటం వల్ల మంచిది. సో యూట్రస్ ఉన్న వాళ్ళకి ఎండోమెట్రియంలో మిరీనా అని ఇప్పుడు ఓకే ఇంట్రాయూట్రైన్ సిస్టమ్ వచ్చింది, అది పెట్టి కూడా మనం ఈస్ట్రోజన్ ఇవ్వచ్చు. సో అంటే ఇండివిజువలైజ్ చేయాలి, ఇది కామన్గా అందరికీ ఇచ్చే ట్రీట్మెంట్ కాదు. వాళ్ళకు ఉన్న సమస్య, వాళ్ళకున్న వాళ్ళ వర్క్ ఒత్తిడి, పని ఒత్తిడి, వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతున్నారో లేదో దాన్ని బట్టి, ప్లస్ ఆస్టియోపోరోసిస్ ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లో హిప్ ఫ్రాక్చర్స్ అవుతున్నాయి, వంగిపోతున్నారు, స్పైన్ వంగిపోతుంది, ఇవన్నీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఈస్ట్రోజన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ బోన్ హెల్త్. వాళ్ళకి అదొక ట్రీట్మెంట్. సో అలాంటి వాళ్ళకి ఇచ్చినందువల్ల మనం నష్టం కంటే లాభం ఎక్కువ. సో ఇలా అన్ని లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ అవసరాలను బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు విమెన్ హెల్త్ ఇష్యూస్ మీద మాట్లాడి అలసిపోయి ఉంటారు. మీరు చాలా బాగా పాటలు పాడతారని విన్నాను ఈ మధ్య. ఇక్కడ పాడమంటారా బాబోయ్? ఒక చిన్నది మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారా? మీరు ఎన్నాళ్ళు నేర్చుకుంటున్నారు? అసలు చాలా కాలంగా నేర్చుకుంటున్నాను, 18 ఏళ్ళ నుంచి లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. మా మాస్టర్ గారు కూడా వచ్చినట్టున్నారు, వెయిటింగ్. ఒకటి ఈ 18 సంవత్సరాల్లో మీరు నేర్చుకున్నది, మీరు బాగా ఇష్టమైంది ఒక చిన్న లైన్ మా కోసం పాడండి ప్లీజ్. మనసే మధుర భావన మధుర తరంగాలలో తేలిపోదునా మనసే మధుర భావన. సూపర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్. నా పేరు డాక్టర్ శశికళ, నేను గైనకాలజిస్ట్ని. నా ఇంటర్వ్యూని ఐ డ్రీమ్ ఛానల్లో అంజలితో చూడండి.